చాలా రోజుల నుండి ఒకటి అనుకుంటున్నాను, ఇలా ఏమైనా చేయాలని. ఫైనల్గా టైం దొరికింది, ఇక చేసేస్తాను. చూడండి ఎలా ఉందో. అంటే ఏదైనా పెట్టుకోవడానికి కానీ డెకరేటివ్గా ఏం లేదు. సో అంటే ఈరోజు అనుకున్నాను ఏదైనా పెడితే బాగుంటుంది కదా అని. సో బయటకు వెళ్ళి కొన్ని ఇది వుడ్ కాదు, ఇది ఏదో డెలికేట్ వుడ్ అనుకుంటా. సో ఆ వుడ్ ఒకటి తీసుకున్నాను, కొన్ని క్లిప్స్ తీసుకొని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చేశాను. సో ఎలా చేశాను చూడండి. ఇవి వుడ్ తీసుకున్నాయి, ఈ 100 తీసుకున్నాడు. ఈ క్లిప్స్ నేను 4 తీసుకున్నాను, కొన్ని 2 పెద్దవి 2 చిన్నవి. ఇవి బ్రాకెట్స్. ఒకటే హోల్ తీసుకున్నాను ఎందుకంటే అంత బరువు ఏముండదు కాబట్టి. సెటప్ చేసుకున్నాను, మొత్తం లెంత్ చూసుకున్న తర్వాత హోల్ తీసుకున్నాను. దీనికి ఒకదానికే హోల్ పెట్టుకున్న తర్వాత యాక్చువల్గా ఆ సరౌండింగ్స్లో ఆ ఏరియాలో ఈ కరెంట్ పైప్ ఉంది. సో దానికి జాగ్రత్తగా తీసుకోవాలి. మరి తెలీదు ఎక్కడికి వెళ్ళిందో అది. ఓకే, ఒకటైతే అయిపోయింది. దీని తర్వాత ఇంకో నెక్స్ట్ ఇది కూడా తీసుకున్నాను. సో దీనికి కూడా సేమ్ ఒకటే హోల్ పెడుతున్నాను ఎందుకంటే మనం పెట్టే అంత బరువు ఏమి ఉండదు కాబట్టి దాని మీద జస్ట్ ఒక ఫాగ్ ఒకటి, అంటే ఇట్స్ లైక్ పర్ఫ్యూమ్ లాంటిది ఒకటి దానిపైన పెట్టుకోవడానికి డెకరేటివ్గా ఇంకా 2 ఫ్లవర్స్ లాంటివి పెట్టుకోవడానికి మాత్రమే చేశాను. ఇంకేదైనా ఉంటే ఫ్యూచర్లో తర్వాత ఎప్పుడైనా చేసుకుంటాను. ప్రజెంట్ అయితే ఇవన్నీ నాకు టూల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కడిని చేసుకోగలిగాను. సింపులే, మనమే చేసుకోవచ్చు. జస్ట్ చిన్న టూల్స్ ఉంటే, రెగ్యులర్గా వాడే టూల్స్ ఉంటే మనం చేసుకోవచ్చు వీటిని. సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్యాను, దాని గురించి మీకు కావాలంటే తర్వాత ఎప్పుడైనా వీడియో చేయమంటే చేస్తాను. సో ఇవి యాక్చువల్గా నేను అనుకున్నాను ఈ స్క్రూస్ సరిపోతాయని చెప్పేసి, కాకపోతే కొంచెం ఎక్కువయ్యేసరికి వుడ్ నుంచి పైకి వచ్చేసింది. ప్రజెంట్ అయితే వీటికి క్లిప్స్ అయితే బ్రాకెట్స్ అయితే ఫిట్ చేస్తున్నాను. బ్రాకెట్స్ నుండి వాటి తర్వాత ఫిట్ చేస్తాను. ఒక బ్రాకెట్ అయిపోయింది, ఇంకొక బ్రాకెట్ కూడా తీసుకుంటున్నాను. మనకేమీ దొరకట్లేదు, ఎక్కడ ఉన్నావు? ఓకే, దొరికింది ఒకటి. సో ఇది కూడా ఫిట్ చేస్తున్నాను. సేమ్ అదే లెంత్, కాకపోతే నేను అటు ఇటు చూసుకొని ఫిట్ చేస్తున్నాను. ఒకటే పెట్టాను, ఎక్కువేం పెట్టలేదు. 2 అనవసరం యాక్చువల్గా, ఒకటి సరిపోతుంది. సో అది ఫిట్ చేసుకున్నాను. సో ఇది పెట్టేశాను. ఈ వుడ్ షీట్ ఒకటి, ఈ వుడ్ షీట్ వచ్చేసి 100 రూపీస్ పడింది. 2 తీసుకున్నాను, ఈ సేమ్ లెంత్ 2 తీసుకున్నాను. కట్ చేసి ఇచ్చాడు మధ్యలో మన అన్ని చిట్టింగ్స్. ఓకే, ఇవి 4. ఇవి కొంచెం చిన్నవి అనుకున్నాను కానీ చాలా చిన్నవి, కానీ పెద్దగా అయిపోయినాయి. ఇంకా చూసినప్పుడు కొంచెం పెద్దగానే, సర్లే ఎలాగో కనపడదు కదా అని చెప్పేసి నేను పెట్టేశాను. కింద ఫిట్ చేసినప్పుడు మీరు చూస్తారు. ఇప్పుడు యాక్చువల్లీ చాలా పెద్దగా వచ్చేసింది, అంటే ఎక్కువగా అంతా కాదు, కొంచెం వచ్చింది. దాన్ని కట్ చేసుకోవచ్చులే తర్వాత. ప్రజెంట్ అయితే అక్కడ ఎవరు కదిలించారు కాబట్టి ఇట్స్ బెటర్. దానికైతే ఇది ఒకటి సరిపోతుంది. దాన్ని ఎక్కువ కదిలించం కాబట్టి ఓకే, ఫిట్ అయిపోతుంది. సో ఫిట్టింగ్ అయితే అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. తీసేయటం డెకరేటివ్ మనకి ఇవి పెట్టుకున్నాను, అదొకటి. ఇంకడొకటి సెంటర్లోనేమో ఒక ఫాగ్ డిస్పెన్సర్ ఒకటి వస్తుంది, అదొకటి పెడతాను. అదొకటి సరిపోతుంది. ఇది నా బంక్ బెడ్. సో దూరం నుంచి చూసి చాలా బాగుంది డెకరేటివ్గా. ఆ వాల్కి కొంచెం లుక్ వచ్చింది.
యాక్చువల్గా ఇది అక్కడ పెట్టాలని చూసాను కానీ బాగాలేదు. పెట్టిన ఆ వుడ్ చాలా డెలికేట్, సో దాన్ని తీసేసాను. నాకు పెడదాం అనుకున్నాను కానీ తీసేసాను. ఫైనల్గా అయితే ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు ఇలా వస్తుంది.